భవతి టైంలో టాలీవుడ్లో బాగానే కనిపించిన అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత గ్యాప్ తీసుకుంది. అడపాదడపా సినిమాలు చేస్తున్నా డిమాండ్ అయితే పెరగలేదు. కార్తికేయ 2 హిట్ కొట్టినా 18 పేజెస్ యావరేజ్ అనిపించుకున్నా వాటి వల్ల కలిగిన లాభం తక్కువ. కానీ టిల్లు స్క్వేర్ చూశాక ఒక్కసారిగా అభిమానులు అలర్ట్ అయిపోయారు. నిజంగానే తాము చూస్తున్నది అభిమాన కథానాయకేనా అనే సందేహంలో మునిగి తేలారు. గాఢమైన లిప్ లాక్లతో సిద్ధు జొన్నలగడ్డతో అమ్మడి కెమిస్ట్రీ చూశాక ఆల్రెడీ ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా సైరన్ ఇటీవలే తమిళంలో రిలీజ్ అయింది. తెలుగులో ఈ శుక్రవారం విడుదల చేయాలనుకున్నారు, కానీ ఏవో కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఒరిజినల్ వెర్షన్కు ఆశించిన స్పందన రాలేదని కలెక్షన్లు, రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి. అలా అని ఇందులో ఆషామాషి కాస్టింగ్ లేదు. జయం రవి 2 షేడ్స్ ఉన్న పాత్ర పోషించిన కీర్తి సురేష్ సినిమా మొత్తం కనిపించే పోలీస్ ఇన్స్పెక్టర్గా పవర్ఫుల్ క్యారెక్టర్ దక్కింది. ఎటొచ్చి అనుపమకి కనీసం డైలాగులు లేక చాలా తక్కువ నిడివికి పరిమితమైంది. ఇలా అనుపమ శాపం కారణంగానే సైరన్ సైలెంట్ అయిపోయిందట. జైలు నుంచి పెరోల్ మీద బయటకొచ్చిన తండ్రి భార్యను దూరం చేసి తనకు ఈ స్థితికి కలిగించిన విలన్ల మీద ప్రతీకారం తీర్చుకోవటమే సైరన్ మెయిన్ పాయింట్. బోనస్గా కూతురి సెంటిమెంట్ని దట్టించారు. మర్డర్లు విచారణ చేసే ఆఫీసర్ కీర్తి సురేష్. విలన్లో ఒకటిగా మన అజయ్ కనిపిస్తాడు. రొటీన్ ట్రీట్మెంట్తో సైరన్ పెద్దగా మెప్పించలేకపోయింది. కొన్ని ఎమోషన్లు వర్కౌట్ అయినా ఫైనల్గా సంతృప్తి కలిగించలేదు. ఇక అయలాన్, మలైకోటి, వాలీబాన్ లాగా కేవలం ప్రకటనకు పరిమితమవుతుందా లేక సైరన్ తెలుగులో తర్వాతైనా వస్తుందా ఇంకో వారం ఆగితే తెలుస్తోంది.